హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో ఎంహెచ్ఆర్బి ఫార్మసిస్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. సో మనకి 2 షిఫ్ట్లు కంప్లీట్ అయిపోయినాయి. చాలా కష్టపడి ఎన్ని రోజులు. సో ఈ రోజుతో ఫ్రీ అయిపోయింది. సో 2 షిఫ్ట్లు కూడా ఒకేలాగా ఉన్నాయని అంటున్నారు యాక్చువల్గా రాసిన వాళ్ళు. ఓకే, సో మీకు ఒకవేళ కొంచెము షిఫ్ట్లో కొంచెం చేంజెస్ ఉన్నా కూడా స్టాండర్డ్స్లో నార్మలైజేషన్ అప్పుడు అది అందరికీ ఒకేలా సమానంగా అయిపోతుంది. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ రోజుతో ఫ్రీ అప్ అయిపోయారు. సో సెకండ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ ఒక అరౌండ్ కొందరు రాసిన వాళ్ళు గుర్తుకున్నవి చెప్పారు. సో అరౌండ్ మనకి ఒక 55+ క్వశ్చన్స్ ఉన్నాయి. సో క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ద డ్రగ్స్ విచ్ కాంట్రా ఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ అన్నారు. సో ఆప్షన్ ఏసీ ఇన్హిబిటర్స్ ఆన్సర్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, చైల్డ్ డోస్ క్యాలిక్యులేషన్ 5 years ఏజ్ అడల్ట్ డోస్ ఈజ్ 600 milligrams అని ఇచ్చారు. సో దానికి ఆన్సర్ వచ్చేసి యాక్చువల్గా 150 milligrams ఉంటే 150 milligrams ఆర్ 176 milligrams ఉంటే 176, రెండిట్లో ఏది ఉంటే అది ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డిఫ్తీరియా ఇస్ ట్రాన్స్మిటెడ్ బై అన్నారు. సో దానికి ఆన్సర్ యాక్చువల్గా బాడీ ఫ్లూయిడ్స్, కాఫ్, స్నీజింగ్ ఇలా ఏదైనా అవ్వచ్చు. సో నెక్స్ట్ ఓమ్ని మానే అంటే ఆన్సర్ ఎవ్రీ మార్నింగ్ అని. ఫిఫ్త్ క్వశ్చన్, వూఫింగ్ కాఫ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై. సో ఆన్సర్ బోర్డాటెల్లా పెర్టుసిస్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెప్టోమైసిన్ అన్నారు. సో స్ట్రెప్టోమైసిన్ సైడ్ ఎఫెక్ట్ ఓటోటాక్సిసిటీ, 8th nerve డ్యామేజ్. సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ పైరాజినమైడ్ అన్నారు. సో దానికి హెప్టోటాక్సిటీ వస్తుంది, హైపర్ యూరిసీమియా వస్తుంది. ఆప్షన్ ఏది ఉందో మరి ఏదైతే అన్నింటిలో ఏదున్నా కరెక్ట్. నెక్స్ట్ 8th క్వశ్చన్, మజిల్ దట్ కనెక్ట్స్ బ్యాక్ బోన్ అండ్ హ్యూమరస్ అన్నారు. సో దానికి లాటిస్మస్ డార్సీ అనే మజిల్. ఆప్షన్లో ఏముందో మరి తెలియదు, ఆప్షన్స్ అయితే ఎవరు గుర్తులేదన్నారు. క్వశ్చన్స్ మాత్రమే కొందరు చెప్పారు రాసినవి. సో నెక్స్ట్ 9th క్వశ్చన్, 9th edition ఆఫ్ ఇండియన్ ఫార్మకోపీ ఇయర్ అడిగారు. సో అది 2022 డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్, స్పింగోమెలిన్ ఈస్ ప్రెజెంట్ ఇన్ అన్నారు. స్పింగోమెలిన్ నార్మల్గా నర్వ్స్లో ఉంటుంది, ప్లాస్మా మెంబ్రెయిన్లో ఉంటుంది, మైలిన్ షీత్ దగ్గర కూడా ఉంటుంది. ఏ ఆప్షన్ ఇచ్చుంటే ఆ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్, లిమిట్ టెస్ట్ ఫర్ ఆర్సెనిక్ రియేజెంట్స్ అడిగారు. సో ఆర్సెనిక్ రియేజెంట్స్ స్టానస్ క్లోరైడ్ ఉంటుంది, పొటాషియం ఐడైడ్ ఉంటుంది, మెర్క్యూరీ క్లోరైడ్ పేపర్ ఉంటుంది, లెడ్ ఎస్టేట్ ఉంటుంది. సో ఈ ఆప్షన్స్లో ఏది ఉందో మరి ఏదైతే అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 13, కార్మస్టిన్ బిలాంగ్స్ టు క్లాస్ అన్నారు. సో ఇది నైట్రజో యూరియా క్లాస్కి సంబంధించింది. 14th, యాంటీడోట్ ఫర్ పారాసిటమాల్, ఎన్ అసిటైల్ సిస్టైన్. నెక్స్ట్ 15th వన్, అథారిటీ విచ్ రిమూవ్స్ ఫార్మసిస్ట్ అన్నారు. సో యాక్చువల్ ఫార్మసిస్ట్ రిమూవ్స్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్, ఎస్పీసీ. నెక్స్ట్ 16th క్వశ్చన్, ద న్యూరో ట్రాన్స్మిటర్ ఇన్ ప్రీ గాంగ్లియానిక్ పారాసింపాథటిక్ నర్వ్ సిస్టమ్. సో అది అసిటైల్ కొలైన్ ఆన్సర్. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫార్మసీ యాక్ట్ అన్నారు. అది ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మరి లేదు, మామూలుగా ఆబ్జెక్టివ్స్ టు రెగ్యులేట్ ద ఫార్మసీ ఎడ్యుకేషన్ యాక్చువల్గా. సో నెక్స్ట్ 18th, హాస్పిటల్ ఫార్ములరీ సిస్టమ్ రోల్ అడిగారు. హాస్పిటల్ ఫార్ములా అంటే లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ టు బి మెయింటైన్డ్ ఇన్ ఏ హాస్పిటల్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ బై పీటీసీ. ఆప్షన్స్ ఏముందో మరి అది చూడండి. నెక్స్ట్ 19th క్వశ్చన్, డ్రగ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఈజ్ ఫంక్షన్. సో టు గివ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ అప్డేట్స్, అదే దాని యాక్చువల్గా ఫంక్షన్. సో అదే అప్డేట్స్ అనమాట, అప్డేషన్ ఆఫ్ డ్రగ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్. 20th క్వశ్చన్, మస్కిటో రెపెల్లెంట్స్, ఇది హెర్బల్ డ్రగ్స్ ఇచ్చారు ఫార్మాకాగ్నసీ. సో దానికి ఆన్సర్ సిట్రోనెల్లా గ్రాస్, ఆప్షన్స్లో ఉందో తెలియదు, ఆర్ లావెండర్. నెక్స్ట్ 21, హార్మోన్ విచ్ ఇంక్రీజెస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. సో ఆన్సర్ ఇస్ గ్లూకోజ్ లెవెల్ కాబట్టి గ్లూకగాన్. నెక్స్ట్ 22 క్వశ్చన్, లాంగ్ యాక్టింగ్ అండ్ రివర్సిబుల్ కాంట్రాసెప్టివ్ మెథడ్. సో లాంగ్ యాక్టింగ్ ఆప్షన్స్లో చాలా ఉన్నాయి, వాసెక్టమీ సంథింగ్ ఏ ఉన్నాయంట. సో దానికి ఆన్సర్ ఐయుడిస్, ఇంట్రా యూటరైన్ డివైజెస్, యాక్చువల్ లాంగ్ యాక్టింగ్. నెక్స్ట్ 23 క్వశ్చన్, మజిల్ ఫైబర్ ఫార్ కాంట్రాక్షన్ అన్నారు. సో అది యాక్టిన్ ఇచ్చారు, మయోసిన్ ఇచ్చారంట ఆప్షన్స్లో, మోస్ట్లీ మయోసిన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 24th క్వశ్చన్, థర్డ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫీ అడిగారు. సో థర్డ్ స్టేజ్లో బర్త్ రేటు, డెత్ రేటు రెండు కూడా డిక్రీజ్ అయి ఉంటాయి, తక్కువగా ఉంటాయి బోత్. నెక్స్ట్ 25, ఆల్కలైటింగ్ ఏజెంట్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ కీమోథెరపీ, విన్క్రిస్టిన్ ఆన్సర్. నెక్స్ట్ 26, నక్స్వామికా ఫ్యామిలీ అడిగారు, లొగానియేసియే. నెక్స్ట్ క్వశ్చన్ 28 క్వశ్చన్, ఆలోవెరా టెస్ట్ అడిగారంట. ఆలోవెరా టెస్ట్ మామూలుగా బార్న్ ట్రాగర్స్ టెస్ట్, మాడిఫైడ్ బార్న్ ట్రాగర్స్ టెస్ట్. నెక్స్ట్ బార్బిట్రేట్స్ యూజెస్ అడిగారు. అది హిప్నాటిక్ అండ్ సెడేటివ్గా యూజ్ చేస్తారు.
నెక్స్ట్ 30th క్వశ్చన్, నక్స్వామిక కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ అడిగారు. నక్స్వామికలో స్ట్రిచ్నిన్ ఉంటుంది, బ్రూసిన్ ఉంటుంది, ఆప్షన్స్లో ఏది ఇచ్చింటే అది. నెక్స్ట్ ఫ్రీజ్ డ్రైయింగ్ గురించి అడిగారంట. ఫ్రీజ్ డ్రై ఆప్షన్స్ తెలియలేదు అవి ఏం అడిగారని. నెక్స్ట్ 32nd క్వశ్చన్, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కలర్ ట్యాబ్లెట్స్ది ఆన్సర్ ఇస్ మోట్లింగ్. నెక్స్ట్ 34 ప్లాస్మా ఎక్స్పాండర్స్ అడిగారు. ప్లాస్మా ఎక్స్పాండర్ ఆప్షన్స్ అయితే చెప్పట్లేదు వాళ్ళు, ఏదని గుర్తులేవంట. సో ప్లాస్మా ఎక్స్పాండర్స్ మామూలుగా డెక్స్ట్రాన్ ఉంటే డెక్స్ట్రాన్, అదే మోస్ట్లీ డెక్స్ట్రాన్ అయి ఉంటుంది ఆన్సర్. నెక్స్ట్ 35 క్వశ్చన్, ఇంటర్మీడియట్ ఇన్సులిన్ అడిగారంట. ఇంటర్మీడియట్ ఇన్సులిన్ ఈజ్ ఐసోఫేన్ ఇన్సులిన్ ఆన్సర్. నెక్స్ట్ 36 క్వశ్చన్, డాక్సాప్రమ్ అడిగారంట. యూజ్ డాక్సాప్రమ్ అనేది యాక్చువల్గా అనలిప్టిక్ డ్రగ్, ఇది ఆన్సర్ ఇస్ అనలిప్టిక్. నెక్స్ట్ 34 షెడ్యూల్ ఫర్ రిటైల్ లైసెన్స్. సో రిటైల్ లైసెన్స్కి మామూలుగా మనకు ఏ షెడ్యూల్ ఉంటుంది, షెడ్యూల్ ఎన్ కదా, లిస్ట్ మినిమం రిక్వైర్మెంట్స్ ఫర్ ఎఫిషియెంట్ రన్నింగ్ ఆఫ్ ఫార్మసీ, షెడ్యూల్ ఎన్ ఆన్సర్. నెక్స్ట్ 39 జీల్ నీల్సన్ స్టెయిన్ దేనికోసం అడిగారు. సో జీల్ నీల్సన్ స్టెయిన్ మైకోబ్యాక్టీరియం టైప్, మైకోబ్యాక్టీరియం లెప్రే ఆర్ మైకోబ్యాక్టీరియం ట్యూబర్కులే. సో నెక్స్ట్ 40 క్వశ్చన్, 40th సైనైడ్ పాయిజనింగ్ యాంటీడోట్ అడిగారు. ఆన్సర్ ఇస్ సోడియం థయోసల్ఫేట్ ఉంటే అది ఆన్సర్. నెక్స్ట్ 41 విచ్ ప్లాంట్ డిక్రీజెస్ మ్యూకస్ ఇన్ స్టొమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ అడిగారు. ఆప్షన్స్ ఏమి తెలియట్లేదు, బట్ మామూలుగా చామోమైల్ అనేది ఒకటి ఉంటుంది, సో అది ఆన్సర్ ఒకవేళ ఉంటే. నెక్స్ట్ 42 యాంటీ హెమరేజ్ డ్రగ్ అడిగారు. యాంటీ హెమరేజ్ డ్రగ్ యాక్చువల్గా ఆప్షన్స్ బెంజాయిన్, క్యాటచు, జింజర్ ఇచ్చారంట. సో ఆన్సర్ ఇస్ క్యాటచు. ఓకే, నెక్స్ట్ టెట్రాసైకిల్ కెమికల్ నేమ్ అడిగారు. నెక్స్ట్ 44 క్వశ్చన్, కీటోసిస్ అక్కర్స్ డ్యూ టు. సో కీటోసిస్ ఎందుకు వస్తుంది అంటే డయాబెటిక్ కండిషన్స్ ఉన్నప్పుడు కీటోసిస్ వస్తుంది. ఆన్సర్ ఇస్ డయాబెటిక్ కండిషన్స్ ఆర్ డయాబెటిస్. నెక్స్ట్ 45 కార్డియాక్ గ్లైకోసైడ్స్ ప్రైమరీ ఎఫెక్ట్. కార్డియాక్ గ్లైకోసైడ్స్ హార్ట్ కాంట్రాక్టిలిటీని పెంచుతాయి, కాంట్రాక్టిలిటీ ఆప్షన్ ఉంటే. నెక్స్ట్ 47 రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్, డైరెక్ట్ క్వశ్చన్ ఫార్మకాలజీ. సో దానికి మేబీ జిడోవిడిన్ అయి ఉంటే జిడోవిడిన్ ఆర్ ఎఫివైరిన్స్, నెవిరాపిన్, ఈ ఆప్షన్స్లో ఏది ఉంటే అది. నెక్స్ట్ బేరియం సల్ఫేట్ యూజ్ అడిగారు. బేరియం సల్ఫేట్ యూజ్ ఆన్సర్ రేడియో ఒపాక్ కాంట్రాస్ట్ మీడియా. సో నెక్స్ట్ హార్ట్ రేట్ అండ్ బ్రీత్ కంట్రోల్డ్ బై. బ్రెయిన్లో ఏ పార్ట్ కంట్రోల్ చేస్తుంది అంటే మామూలుగా మనకి కార్డియోవాస్కులర్ సెంటర్ మెడుల్లా అబ్లాంగేటా ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ మెడుల్లా అబ్లాంగేటా. నెక్స్ట్ ఆల్డోస్టిరాన్ యాంటగోనిస్ట్ అడిగారు. స్పైరనోలాక్టోన్ ఆన్సర్. నెక్స్ట్ 51 విచ్ పార్ట్ ఆఫ్ ద నెఫ్రాన్ ఈస్ లొకేటెడ్ ఇన్ మెడుల్లా పార్ట్. సో మెడుల్లా పార్ట్లో ఉన్నది లూప్ ఆఫ్ హెన్లీ, ఆన్సర్ ఇస్ లూప్ ఆఫ్ హెన్లీ. నెక్స్ట్ 52 ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఆర్ మిల్డ్ బై టెక్నిక్స్ అన్న. విచ్ మిల్ అన్నారు, ఆప్షన్స్ అయితే చెప్పట్లేదు వాళ్ళు, గుర్తులేవని. సో మామూలుగా ఎక్స్ప్లోజివ్స్ని మనం బాల్ మిల్లో చేస్తాం, జెట్ మిల్లో చేస్తాం, హ్యామర్ మిల్లో కూడా చేస్తాం. నెక్స్ట్ 52nd క్వశ్చన్, గ్యాస్ట్రిక్ జ్యూస్ ఫార్మ్డ్ బై విచ్ సెల్స్ అన్నారు. ఆన్సర్ ఇస్ పైరటైల్ సెల్స్. నెక్స్ట్ 50th క్వశ్చన్, 54 క్వశ్చన్, వైటమిన్ B12 అబ్జార్ప్షన్ దేనివల్ల జరుగుతుంది అని అడిగారంట. సో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్, యాక్చువల్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ వైటమిన్ B12 అబ్జార్ప్షన్కి అవసరం. ఆన్సర్ ఇస్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్. నెక్స్ట్ 55 NDPS డ్రగ్స్ ఎగ్జాంపుల్స్ అడిగారు. NDPS డ్రగ్స్ మార్ఫిన్ ఉంటాయి, చాలా ఉంటాయి, నా సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. ఎగ్జాంపుల్స్ ఏవి ఇచ్చారు తెలియట్లే. 56th క్వశ్చన్, గ్లాస్ కాంపోజిషన్ అడిగారు. సో గ్లాస్ కాంపోజిషన్ సిలికా ఉంటుంది, లైమ్ ఉంటుంది, సోడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ 55 or 56 విచ్ డిసీజ్ హ్యావ్ లాంగ్ టర్మ్ అండ్ నాట్ కాజ్డ్ బై ఇన్ఫెక్షన్స్ అడిగారు. సో లాంగ్ టర్మ్ ఉంటుంది బట్ ఇన్ఫెక్షన్స్ అది ఇన్ఫెక్షన్స్ వల్ల కాదని అడిగారు. సో అది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఏ ఆప్షన్ ఇచ్చి ఉంటుంది, లైక్ క్యాన్సర్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, డయాబెటీస్, ఇవన్నీ కూడా ఇవి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వితౌట్ ఇన్ఫెక్షన్స్. ఓకే, సో ఇలా అడిగారంట. సో ఇవి మనకు ఒక అరౌండ్ 55+ క్వశ్చన్స్ వాళ్ళు చెప్పినవి గుర్తుకున్నవి చెప్పారు. సో దీన్ని బట్టి చూస్తే మామూలుగా 2 షిఫ్ట్లోనే కొద్దిగా చాలా క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని ఏమో ఇండైరెక్ట్గా కొన్ని లెంతీగా ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే, సో ఒక 2-3 డేస్లో మీకు ఎలాగో రెస్పాన్స్ షీట్స్ వచ్చేస్తాయి. ఓకే, సో రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత మీరు కంప్లీట్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని కరెక్ట్ అయ్యి చూసుకోవచ్చు. డోంట్ వరీ. సో హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, ఇన్ని రోజులు కష్టపడ్డారు. ఓకే, సో కష్టపడేశారు. సో రిజల్ట్స్ అనేది ఆ గాడ్ చేతిలో ఉంటుంది. డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, ఆపర్చునిటీ అనేది మీరు కష్టపడ్డారు. ఓకే, రిజల్ట్స్ అనేది వదిలేదు. ఏం జరిగినా మంచిగా అనేది గుర్తుపెట్టుకోండి. జాబ్ వస్తే వెళ్ళనుకుంటున్నా, నో ప్రాబ్లం. జాబ్ ఒకవేళ రాకపోతే ఇంకా హార్డ్ వర్క్, ఇంకా ఈ నాలెడ్జ్ని ఇంకా యూటిలైజ్ అవుతుంది. ఫర్దర్ ఇంకొంచెం దీనికంటే మంచి జాబ్ మీరు కొట్టడానికి కూడా
హెల్ప్ చేస్తుంది. అంతేగాని చదువుకున్నది ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వదు, ఎక్కడో చోట మీకైతే హెల్ప్ అవుతుంది. ఒక ఆపర్చునిటీ మిస్ అయినా ఇంకో ఆపర్చునిటీ ఉంటుంది. ఇది ఫిలాసఫీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో మనకు రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఒక కట్ ఆఫ్ లాంటివి ఏమన్నా ఎంత ఉండొచ్చు అనేది ఒక అప్రాక్సిమేట్గా చూద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.